మెరిసే సూర్యుడివి తండ్రి పేరుని నిలిపే తనయుడివి ప్రతిభే తానై తల్లితోనే పెరిగితివి వినయంతోనే జనంలోన తిరిగితివి నందమూరి ఆవేశం నారావారసం సామాన్యుడిపై వచ్చావు నువ్వు మా కోసం మంచికి నువ్వు సాక్ష్యం అభివృద్ధే లక్ష్యం యువతరమంతా ఉంది ఇప్పుడు విపక్షం నడిచే ఆకాశానివే పెరిగే ప్రకాశానివే కదిలే ప్రవాహానివే వెలిగే నిప్పు కణమువే అన్నా క్యాంటీన్ ఉచిత అన్నదానం ఫ్రీ అన్నదానం చమర్తి వెంకటరాజు గారు మరియు చమర్తి నాగలక్ష్మి గారి పెళ్లి రోజు శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం. దయచేసి లైన్ల రావాలా. అన్నా క్యాంటీన్ కుప్పం అన్నా క్యాంటీన్ నరా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మే మన నిజమైన దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్. ఈ రోజు కుప్పం అన్నా క్యాంటీన్ 563వ రోజు 21/12/2023 తారీఖున అంటే రేపు చమర్తి వెంకటరాజు గారు మరియు చమర్తి నాగలక్ష్మి గారి పెళ్లి రోజు శుభ సందర్భంగా ఈ రోజు ఒకరోజు ముందుగానే 20/12/2023 తారీఖున కుప్పం అన్నా క్యాంటీన్లో అన్నదానం నిర్వహించడానికి ముఖ్య కారణం యువగలం పిలుస్తుంది, నవశకం రమ్మంటుంది. నవ్యాంధ్రకు నవశకం దిశగా ఒకవైపు 3132 కిలోమీటర్లు పాదయాత్ర నడిచి 226 రోజులు 97 నియోజకవర్గాలు ముగించి మరొక వైపు నియంతృత్వంపై ప్రజాయుద్ధం ప్రకటించి విజయ భేరితో భారీ బహిరంగ సభ ముగింపు సభ సందర్భంగా ఒక్క పూటనైనా కుప్పం అన్నా క్యాంటీన్లో పేద ప్రజలకు ఒక్క పూటైనా కడుపునిండుగా అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ సీనియర్ నాయకులు చమర్తి వెంకటరాజు గారి మరియు చమర్తి నాగలక్ష్మి గారికి కుప్పం అన్నా క్యాంటీన్ వారు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా పదునైన ప్రసంగాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభను నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ నియోజకవర్గానికి ఏం చేస్తామో చెబుతూ టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్న లోకేష్ తీరు ప్రజలను ఆకట్టుకుంటుందని ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ సీనియర్ నాయకులు చమర్తి వెంకటరాజు గారు తెలిపారు. యువగలం పాదయాత్రలో పలు ఆటంకాలు దాటుకుంటూ ప్రజల కష్టాలతో మమేకమవుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ అందులో కొన్ని అక్కడికక్కడికే పరిష్కరిస్తూ ఘనత మన నారా లోకేష్ గారికే దక్కింది. చమర్తి వెంకటరాజు గారు అభిప్రాయపడ్డారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అన్నా క్యాంటీన్ వారు కుప్పం అన్నా క్యాంటీన్ ఉచిత అన్నదానం ఫ్రీ అన్నదానం నారా చంద్రబాబు నాయుడు గారి అన్నదానం. దయచేసి లైన్ల రావాలా. ఏనాడు అవినీతి అన్న మాట నెరుగ